హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము సెలెక్ట్ చేసుకున్న టాపిక్ సీక్రెట్ టు హ్యాపీనెస్. అసలు హ్యాపీగా ఉండడం అనేది ఎలా అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఒక సోషల్ మీడియా సర్వే ప్రకారం ఇప్పుడు అందరూ ఎక్కువ సెర్చ్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వే టు హ్యాపీనెస్, సీక్రెట్ టు హ్యాపీనెస్ ఇట్లాగా ఒక సర్వే ప్రకారం తెలిసింది. మనకి ఈ హ్యాపీనెస్ అనేది అందరూ యూట్యూబ్ లోను లేకపోతే ఇన్స్టా రీల్స్ లోను ఎందుకు ఇంత చూడవలసి వస్తుంది, అసలు ఎందుకు మనం ఈ పరిస్థితికి వచ్చాం, హ్యాపీనెస్ ని మనం అందులో వెతుక్కోవాలా, ఎలాగో హ్యాపీనెస్ ని మనం రోజు చేసే చిన్న చిన్న పనుల్లోనే ఎలా పొందొచ్చో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది నీలో నుంచే రావాలి. హ్యాపీనెస్ షుడ్ బి విత్ ఇన్ యూ. ఏదో ఒక అచీవ్మెంట్ చేస్తేనో లేకపోతే ఏదో ఒక వస్తువు కొంటేనో ఎనీ లైక్ గ్యాడ్జెట్ కానీ అలాంటిది ఏదైనా కొంటేనో హ్యాపీనెస్ వస్తుంది అంటే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది తీసుకుందాం, జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాము అనుకుందాం, జాబ్ చేంజ్ అయితే హ్యాపీగా ఉంటాము అనుకుందాం. కొత్త జాబ్ సెర్చ్ చేశారు, వచ్చింది. సో అది కొత్తదిగా ఎన్ని రోజులు ఉంటుంది? 1 నెల 2 నెలల కదా. తర్వాత ఏమి అది నార్మల్ అయిపోతుంది. సో అంటే నీ హ్యాపీనెస్ వెళ్ళిపోతుంది కదా. అలానే చిన్న గ్యాడ్జెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక గ్యాడ్జెట్ తీసుకున్నారు, గ్యాడ్జెట్ ఏమి ఒక 2 నెలలు బాగానే ఉంటుంది, అది కొత్తదిగా ఉంటుంది. సో యూ విల్ బి సో హ్యాపీ. అది పాతది అయిపోతే మళ్ళీ నువ్వేమైపోతుంది, మళ్ళీ నీ హ్యాపీనెస్ వెళ్ళిపోయింది, ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో అలా కాకుండా అంటే ఏమి హ్యాపీనెస్ ఎప్పుడు వస్తువుల ద్వారా కానీ నీ టార్గెట్ అచీవ్ అయితేనో కానీ హ్యాపీగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు నీలో ఉండాలి. ఆనందం అనేది మనకి ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ లో ఉండదండి. అంటే మనకి ఎంత వెళ్తుంది, లేకపోతే మనం ఏం కొనుక్కున్నాము, మనం ఉన్న పొజిషన్ ఏంటి, వీటిలో మనకి ఎప్పుడు హ్యాపీనెస్ అనేది దొరకదు. ఎందుకంటే అవంతా టెంపరీ, పర్మనెంట్ కాదు అవన్నీ కూడా. మీరు రోజు ఏ పనులు అయితే చేస్తున్నారో వాటిలోనే చిన్న చిన్న, సపోజ్ ఇప్పుడు మీరు మీ పిల్లలకు నచ్చిన ఫుడ్ చేసి పెట్టారు, దాంట్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి. మీ పిల్లల ఫేస్లు చూస్తే మీకు హ్యాపీనెస్ కలగదా? సో అటువంటి చిన్న చిన్న పనులు, ఒక మంచి కాన్వర్సేషన్ విత్ యర్ గుడ్ ఫ్రెండ్, ఒక మంచి కప్ కాఫీ తాగుతూ ఒక మంచి ఫ్రెండ్ తో చిన్న కాన్వర్సేషన్ సరిపోదండి హ్యాపీనెస్ కి. సో హ్యాపీనెస్ అనేది ఏంటి? మనం చేసే పనుల్లో మన ఆలోచన విధానంలోనే ఉంది, అంతేకాని మెటీరియలిస్టిక్ థింగ్స్ లో లేదు. సో ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి ఎవరమైనా. సో నెక్స్ట్ మెయిన్ పాయింట్, బీ ఇన్ ప్రెసెంట్. సో ఈ పాయింట్ మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం, బీ ఇన్ ప్రెసెంట్ అని. ప్రెసెంట్ లో ఉండడానికి హ్యాపీనెస్ కి చాలా కనెక్షన్ ఉంది. మనము మెయిన్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. పాస్ట్ లో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేసాము, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందో అనుకుందాం. సో దాని గురించి ఆలోచిస్తూ ప్రెసెంట్ పోగొట్టుకుంటే ఏమవుతుంది? యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ కదా. సో అందుకే ఏం చేయాలి? పాస్ట్ లో ఉన్న దాన్ని లెసన్స్ నేర్చుకొని ప్రెసెంట్ లో హార్డ్ వర్క్ చేసి ఫ్యూచర్ కి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయొచ్చు కదా. సుధా, నేను ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేస్తానండి. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటంటే కొంతమంది పాస్ట్ లో జరిగిన దాని గురించి అసలు విపరీతంగా ఆలోచించేస్తూ ఉంటారు. అప్పుడప్పుడో ఎక్కడో ఏదో పడిపోయింది, అయ్యో ఇప్పుడు అది పడిపోయింది, అందువల్లే మన ఫ్యూచర్ ఇట్లా అయిపోతుందేమో అని దాని గురించి తెగ ఆలోచించేస్తూ ఉంటారు. పాస్ట్ లో జరిగిపోయింది, దాన్ని మనం ఎప్పుడు మార్చలేమండి. కాకపోతే అది దాని నుంచి ఒక లెసన్ నేర్చుకోవాలి, ప్రెసెంట్ లో నేర్చుకుని దాని నుంచి సుధా అన్నట్టుగా ఫ్యూచర్ ని ఎట్లా మనం మలుచుకోవాలన్నది చేసుకోవచ్చు. సుధా, ఫ్యూచర్ గురించే ఆలోచించడం తప్పు కాదు కదండి. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండాలి. కాకపోతే ఫ్యూచర్ గురించే ఆలోచిస్తూ ప్రెసెంట్ ని పాడు చేసేసుకోవడం అనేది తప్పు. కరెక్ట్ అండి. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు కూడా హ్యాపీనెస్ ని ఇస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వర్క్ లో ఉన్నారు, అప్పుడు వర్షం పడింది, వర్షం మంచి స్మెల్ వస్తుంది, జస్ట్ గో అండ్ ఎంజాయ్ దట్. బయట వెళ్ళి అలా కొంచెం సేపు ఆ స్మెల్ చూసి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అలానే నీ పక్కన ఒక చిన్న పిల్లోడు కూర్చున్నాడు, వాడు హ్యాపీగా నవ్వుతుంటాడు, జస్ట్ అది ఇగ్నోర్ చేయకుండా దాని నుంచి జస్ట్ ఒక స్మైల్ ఇవ్వండి, లోపల నుంచి బాగా హ్యాపీగా ఉంటది మీకు. అసలు ఆ చిన్న పిల్లల స్మైల్స్ ఎంత బాగుంటుందండి చూస్తే, అది హ్యాపీనెస్ వస్తుంది. ప్రెసెంట్ లో ఉండి మన కళ్ళ ముందు జరిగే చిన్న చిన్న విషయాలే అండి. మొబైల్లోనే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు నవ్వు చూస్తే మీకు ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఆ రీల్ ని పదే 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 చూస్తారా, చూడరా? అదే మన కళ్ళ ముందర జరిగినప్పుడు దాన్నే గుర్తించి దాంట్లోనే హ్యాపీనెస్ ఎత్తుక్కోండి. బీయింగ్ ప్రెసెంట్ అంటే అంతకంటే ఇంకేమీ లేదండి. మెయిన్ కళ్ళెదురుగా జరిగేటివి ఇగ్నోర్ చేయకండి, జస్ట్ చిల్ అండ్ ఎంజాయ్. కొంతమంది ప్రియా కొంచెం ఎక్కువ హ్యాపీగా ఉంటే కూడా భయపడతారు, అమ్మో నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఏం జరగబోతోందో అని. నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. ఒక్కసారి రోజు కొంత బాగా ఎక్కువ నవ్వేసుకుంటూ ఉంటాం. సో నవ్వేసుకుంటూ ఉన్నప్పుడు అమ్మో ఈ రోజు ఇంత నవ్వేసుకున్నాము, అమ్మో రేపేం జరుగుతుందో బాబాయ్ అన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇదంతా ఒక అపోహేనండి. ఇది అపోహ అని ఎందుకు అంటున్నానంటే అండి, మనం నవ్వినా అది జరగక మాందు, నవ్వపోయినా జరగక మాందు. కానీ ఏంటంటే మనం నవ్వడం వల్లే అలా జరిగిందేమో అని మనకి అలా అపోహ అనిపిస్తూ ఉంటుంది. సో అది ఎప్పుడు మారుతుంది అంటే
మనం ఎప్పుడైనా సరే మనకు వచ్చిన ఛాలెంజెస్ ని ఎలా ఫేస్ చేసి ఏ పాజిటివిటీతో ముందరకెళ్ళి ఆ ఛాలెంజెస్ ని ఫేస్ చేసాము అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ రోజు నవ్వేసినంత మాత్రానో లేకపోతే మీరు ఈ రోజు ఎక్కువ హ్యాపీనెస్ గా ఉన్నంత మాత్రానో మీకు జరిగేవి జరగక మానవండి. సో అవి ఎప్పుడు కూడా మనం ఎలా ఫేస్ చేయాలి వచ్చిన ఛాలెంజెస్ ని అన్న దాంట్లోనే చూడాలి. హ్యాపీనెస్ అంటే పర్ఫెక్షన్ అయితే కాదండి. చాలా మంది ఏమనుకుంటాము, చాలా పర్ఫెక్ట్ గా ఉంటేనే హ్యాపీగా ఉంటాము అనుకుంటారు. ఎందుకు ఇళ్లలో కూడా చాలా లేడీస్ చాలా నీట్ గా పెట్టుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. ఎవరైనా వచ్చి ఏమన్నా మనకు అవార్డు ఇస్తున్నారా అండి? ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఏదైనా వస్తువుల్ని డిస్టర్బ్ చేశారు, వాడు ఏదైనా పని చేసేటప్పుడు, వాడు ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు డిస్టర్బ్ అయింది, దాన్ని చూసి వాడు చేసే యాక్టివిటీని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ వాడు ఏదో మన వస్తువుని డిస్టర్బ్ చేశాడు అని సాడ్ గా ఫీల్ అయితే ఎవరేం చేయగలం చెప్పండి ప్రియా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది. ఆ వీధిలో మన ఇంటి ముందర ముగ్గేస్తూ ఉంటాం కదండి. ఆ ముగ్గేసినప్పుడు అది వచ్చి కలర్స్ వేస్తా ఉంటుంది. చేయనివ్వండి. అంతేగాని ముగ్గు పాడైపోతుందనో లేకపోతే కలర్స్ అయిపోతాయి పాడైపోతాయనో ఎందుకు? ఆ పాప చక్కగా అలా వెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఆ ప్రాసెస్ ని చూసి ఎంజాయ్ చేస్తే అదే ప్రెజెంట్ లో ఉండడము, దాన్నే హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవ్వడం, అంతే అండి. సో పెద్దవాళ్ళమే ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటామండి ఇక్కడ అక్కడ. చిన్నపిల్లలు చేయరా? సో ఏదైనా చిన్న పొరపాట్లు అటు ఇటు జరిగితే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ పోతూ ఉండడమే, అప్పుడే హ్యాపీగా ఉండగలం. మనం ఎప్పుడు ఈ పర్ఫెక్ట్ అనుకుంటూ ఉంటే ఆ పర్ఫెక్ట్ అనే ఆలోచన ఆ విధానంలోనే మనకి మనకి తెలియకుండానే tense. స్ట్రెస్ వచ్చేస్తుంది. అమ్మో ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ లేదు, ఇది అక్కడ లేదు, మనం దాన్ని సరి చేసేయాలి అన్న ఆ ఆలోచనే మనకి చాలా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుందండి. సో ఇంపర్ఫెక్ట్ ఉన్నా ఎవరు పర్ఫెక్ట్ కాదండి. అందరిలోనూ కొన్ని మిస్టేక్స్ అనేవి కామన్ గా ఉంటాయి. సో వాటిని ఎట్లా సరి చేసుకుంటూ ముందరికెళ్ళి మన హ్యాపీనెస్ ఎత్తుక్కుంటే సరిపోతుందో చూడాలి, అంతే. అంతే. ఇంకొకటి అండి, ఇతరులతో కంపేర్ చేసుకోవడం. ఇది చాలా పెద్ద సమస్య. అసలు ఇలా కంపేర్ చేసుకుంటే మనకి హ్యాపీనెస్ పోతుంది. ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ పోతుంది పోతుంది. ఇప్పుడు మీరు ఈ టీనేజ్ పిల్లల్ని లేకపోతే ఎవరిని చూసినా సరే వాళ్ళందరికీ ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. అవును. ఆ ఇంటర్నెట్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, చూస్తారు. అయ్యో వీళ్ళు ఇలా వేసుకున్నారు, వాళ్ళు అలా వేసుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంది, మనము ఇలా ఉండాలి అన్న కంపారిజన్ ఎక్కువైపోతుంది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటంటే వాళ్ళు పెట్టేది 10%, వాళ్ళ లైఫ్ లో 10% మాత్రమే పెడుతున్నారు. మిగిలిన 90% వాళ్ళు ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో అది మీకేం తెలియదు. ఆ 10% మాత్రమే మీరు చూస్తున్నారు. చూసి అబ్బా ఇది బాగుంది, ఇది మనం ఫాలో అయిపోవాలి, ఇలా కంపేర్ చేసుకోవడం అనేది నిజంగా తప్పది. అవును. మెయిన్ ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల చాలా ఇష్యూస్ వస్తాయండి. మెయిన్ నీకు హ్యాపీనెస్ రాకపోగా చాలా ఇష్యూస్ వస్తాయి. మెయిన్ థింగ్ ఏమంటే అఫోర్డబిలిటీ చూసుకోవాలి. ఏదర్ టీనేజర్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు. మనం పక్కన వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర కూడా కావాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అఫోర్డబిలిటీ దగ్గర స్టార్ట్ అవుతుంది. నీ దగ్గర అంత మనీ లేదు, కానీ నువ్వు సమ్హౌ యూ విల్ అరేంజ్ అండ్ బై ఇట్ కదా. అక్కడ ఏమవుతుంది? నీకు తెలియకుండానే నీ మీద ప్రెషర్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఎవరి దగ్గర ఫ్రీగా ఉండలేవు ఆటోమేటిక్ గా కదా. ఫస్ట్ వస్తువు కొన్నప్పుడు, ఏదైనా డ్రెస్ కానీ వస్తువు కానీ కొన్నప్పుడు ఆ రోజు హ్యాపీగానే ఉంటది. నువ్వు అప్పు చేసుకున్నా లేకుంటే పక్కన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొన్నా ఎలా అయినా నీకు హ్యాపీగా ఉంటది. కానీ నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి తిరిగి కట్టాల్సి వస్తుందో ఆ రోజు నీకు పెయిన్ తెలుస్తుంది. అది ఇండైరెక్ట్ గా ఏమైంది? నిన్ను ఇంకొక కొంచెం సాడ్నెస్ లేకి తోసేసింది. హ్యాపీనెస్ ఇవ్వకపోగా నువ్వు బాధపడుతున్నావు దాన్ని తీసి కదా. ఇలాంటివి అందుకే కంపారిజన్ అనేది ఎప్పుడు తప్పండి. అవును. ఇప్పుడు వాళ్ళ సమస్యలు వేరండి, వాళ్ళు చేసిన ప్రయాణం వేరు. ప్రతి ఒక్కళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఆలోచనలు కానీ లేకపోతే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి ఇండివిజువల్ గా ఉంటాయి, కానీ ఎవరివి సేమ్ కావు, సేమ్ ఉండదు. మెయిన్ ఎనీథింగ్ అండి, డ్రెస్సింగ్ కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ విషయాలు కావచ్చు, ఏదైనా ఒకరిదొకరు కంపారిజనే ఉండదు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వేరే ఉంటాయి, మీ ఇంట్లో పరిస్థితులు వేరే ఉంటాయి. వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవడం లేకుంటే ఇంటర్నెట్ లో వెతకడం, దాన్ని ఎత్తుకొచ్చి ఇంట్లో అప్లై చేయడము తప్పు. సో ఇంట్లో నీ పరిస్థితి ఏంటి, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇవి చూసుకొని నువ్వు ప్రెసెంట్ లో ఉండి హ్యాపీగా పోతున్నావు అనుకో, నీకు ఏది భారం అనిపించదు. లేకపోతే ప్రతిదీ భారంగానే కనిపిస్తుంది. వన్ ఫైన్ డే ఏమనిపిస్తుంది? ఎందుకు నాకే ఈ సమస్యలన్నీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఫైనల్ గా అండి, ఎప్పుడు ఎవరితోనూ కంపారిజన్ అనేది అసలు వద్దండి. సో మన ఎఫోర్డబిలిటీ వేరు, మన పొజిషన్ వేరు, వేరే వాళ్ళది డిఫరెంట్ గా ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ మన పరిమితి తెలుసుకోండి. మనం ఎంతవరకు ఖర్చు పెట్టగలం, ఓకే, మనకి దేంట్లో హ్యాపీనెస్ వస్తుంది అంతవరకే ఖర్చు పెట్టండి, అంతే, సింపుల్. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, నీ హ్యాపీనెస్ కి కారణం ఇంకొకరు అవ్వకూడదు. అది ఎవరైనా కావచ్చు. సో ఎలా ఉండాలి? వాళ్ళు ఏదో అప్రిషియేట్ చేస్తేనో లేకుంటే వాళ్ళు ఏదైనా డెసిషన్ ప్రాపర్ గా చెప్తేనో దానివల్లే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే అది కరెక్ట్ కాదు. నీ హ్యాపీనెస్ నీ చేతుల్లో ఉండాలి.
మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలో, లేపోతే మీరెప్పుడు బాధపడాలో, అది ఎదుటి వ్యక్తులు ఎప్పుడు డిసైడ్ చేయకూడదండి. అలా డిసైడ్ చేసే ఛాన్స్ మనం ఇచ్చామంటే, మన హ్యాపీనెస్ పోయినట్టే. పోయినట్లే. మనం అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ ప్రవర్తనతోటి హర్ట్ అవ్వడం అనేది కామన్ అండి. అది మనం ఎవరు ఎస్కేప్ చేయలేము. సో, హర్ట్ అయినప్పుడు అది హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, వాళ్ళ ప్రవర్తన అప్పుడప్పుడు మనల్ని కొద్దిగా బాధ కలిగించొచ్చు. సో, ఇప్పుడు ఆ బాధ కలిగినప్పుడు ఎందుకు కలిగింది? ఇలా ఎందుకు జరిగింది? మనకే ఎందుకు జరిగింది? అనుకుని దాన్ని లాక్కుని, పీక్కునే కన్నా కూడా ఎంతవరకు బాధపడాలో కొంతవరకు బాధపడతాం. ఆ తర్వాత ఎలా మూవ్ ఆన్ అయిపోవాలి అన్నది నీ మీ చేతిలోనే ఉండాలి. అంతే. సో అది ఎవరైనా కావచ్చండి, ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఇప్పుడు జనరేషన్ కి చాలా మందికి ఉంటది. కానీ ఏమరా అంటే ఎలా ఉండాలి, తర్వాత దాన్ని జస్ట్ స్కిప్ ఇట్ అండ్ గో అంతే. ఆన్ అన్నట్లు ఉండాలి. అంతేగాని దాని గురించే ఇదైపోయి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేసి ఈ సిచ్యుయేషన్ లకైతే ఎప్పుడు వెళ్ళకూడదు ఎవరము. సో ఒక్కొక్కసారి మనము నీడీ పీపుల్ కి ఏదైనా చిన్న హెల్ప్ చేసినా కూడా మనకు హ్యాపీనెస్ వస్తుంది. అది ఎవరైనా కావచ్చు, నీ మెయిడ్ కావచ్చు, లేకుంటే నీ చుట్టుపక్కల ఎవరైనా చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా వాళ్ళకి ఏదైనా మీ చేతనైనంత సహాయం, నేను ఏదో ట్రస్ట్కి వెళ్ళాలి, బిగ్ అమౌంట్ ఇవ్వాలి ఇలా చెప్పట్లేదు, నీకు తోచినంత సహాయం నీ చుట్టుపక్కల ఎవరైనా అవసరానికి కొంచెం చిన్న హెల్ప్ చేసినా దాంట్లో నీకు చాలా ఆనందం దొరుకుతుంది. అవును. ఇది అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎదుటి వ్యక్తి ఫేస్ లో చిన్న స్మైల్ తెప్పించారనుకోండి, అది మీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసి చూడండి. అదేదో మీరు పెద్ద పార్టీ త్రో చేసేయక్కర్లేదు, లేకపోతే పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదండి. చిన్నది మీ ఫ్రెండ్ కి కొద్దిగా తన మనసులో బాధ చెప్పుకోవడానికి తనకు కొంత టైం కావాలి. ఆ టైం ఇచ్చి చూడండి మీరు. అది మీ ఫ్రెండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ఫేస్ లో స్మైల్ చూసి ఆటోమేటిక్ గా మీకు happy స్మైల్ వస్తుంది. వస్తుంది. ఇది ఎప్పుడైనా చేసి చూడండి. ఎప్పుడైనా మీ పేరెంట్స్ కి చెప్పకుండా సడన్ గా వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వండి. మీ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ హ్యాపీ ఫీల్ మీ పేరెంట్స్ ఫేస్ లో హ్యాపీనెస్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా మీ ఫేస్ లో మీకు కూడా కూడా హ్యాపీనెస్ happiness వస్తుంది. వస్తుంది. ఇవే చిన్న చిన్న హ్యాపీనెస్. ఇంతకు మించి పెద్దగా హ్యాపీనెస్ కి ఇది సీక్రెట్ టు హ్యాపీనెస్ లేకపోతే వే టు హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్దవి ఏమీ ఉండవండి. మనం చేసే పనుల్లోనే ఆ సంతోషాన్ని మనం వెతుక్కోవాలంతే. సో ఫైనల్ గా మనం ఎవరమైనా అండి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎండ్ ఆఫ్ ద డే నైట్ పడుకున్నామంటే రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా నిద్ర పట్టాలి, అప్పుడే నువ్వు హ్యాపీగా ఉన్నట్లు. సో ఎప్పుడు మనం రిగ్రెట్ ఫీల్ అవ్వము, ఎప్పుడు కానీ మన సైడ్ నుంచి మిస్టేక్ లేకుండా చూసుకోగలగాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆనందం అనేది వస్తుంది. మనం హ్యాపీగా ఎవరితో అయినా మూవ్ ఆన్ అయిపోవచ్చు. మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఆ హ్యాపీనెస్ అనేది మన ఫేస్ లో కనిపిస్తుంది. అవును. మనల్ని చూసి మన పిల్లలు హ్యాపీగా ఉంటారు, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఉమ్. మన చుట్టూరా హ్యాపీగా ఉంటారు. ఇంతకు మించి ఇంకేం కావాలండి హ్యాపీగా ఉండాలంటే.